రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బైపోల్ డేట్ దగ్గర పడుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్న రేవంత్ సర్కార్ టీమిండియా మాజీ కెప్టెన్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఇప్పుడి వార్త తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ బైపోల్స్ టికెట్ ఆశించిన అజారుద్దీన్ కు హైకమాండ్ మొండిచేయి చూపించింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక శుక్రవారం రోజున అజారుద్దీన్ తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు హస్తం పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మంగళవారం అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అజారుద్దీన్ సిద్ధంగా ఉండాలని అసదుద్దీన్ కు సీఎం రేవంత్ చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్ లో ముస్లిం మంత్రి లేకపోవటం తీవ్ర విమర్శలకు కారణమవుతూ ఉండగా ఈ నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.